డిస్కషన్ పాయింట్ ఏంటంటే మీ సినిమాకు 9-10 కోట్లు పెట్టేశారని, చాలా హెవీ బడ్జెట్ పెట్టి అంటే అవసరం దానికంటే ఎక్కువ పెట్టేశారని ఒక డిస్కషన్ పాయింట్ అయితే ఆల్మోస్ట్ ఆ ప్రెస్ మీట్లో కానీ ఇవన్నీ కూడా అక్కడే డిస్కషన్ పాయింట్ అయింది. త్రినాథరావు గారు క్లారిటీ కూడా ఇచ్చారు, లేదా అంత పెట్టలేదు అని చెప్పేసి అంతా. సో మీ వర్షన్ చెప్పండి అసలు, లైక్ లిటరలీ డిడ్ యూ పీపుల్ మేడ్ ద ఫిల్మ్ ఇన్ 10 crores ఆర్ సంథింగ్? సినిమాకి యాక్చువల్గా ఒక బడ్జెట్ అనుకున్నాం, దాని మీద కొంత క్రాస్ అయింది. అది అన్ని సినిమాలకి జరిగేది. కాకపోతే అది క్రాస్ అయ్యేసరికి చాలా కష్టమైపోయింది త్రినాథరావు గారికి. నాకు తెలిసి ఆయన ధమాకా సినిమా డబ్బులు కొంతవరకు అండ్ మజాకాకు వచ్చిన అడ్వాన్సెస్ కూడా కొంతవరకు ఇన్వెస్ట్ చేశారు. ఓకే. బేసికల్గా ఫిలిం ఇండస్ట్రీలో అదేంటంటే ఫార్ములా ఏంటంటే వాట్ ఎవర్ స్పెంట్ ఆన్ ద ఫిలిం 25% ఆర్ 20% షుడ్ బి స్పెంట్ ఆన్ ద పబ్లిసిటీ. అది కూడా లేదు. సో ఆయనే ఇంకా రీల్స్లు చేయటం, సినిమాని అవేర్నెస్ తీసుకెళ్ళటం. ఆయన నోన్ ఫేస్ కదా కాస్త. మేము కూడా తమ్ముళ్ళు కుర్చీలు లెగిస్తే అన్నప్పటి నుంచి ఆయన, సో ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం, జనాలకు మాట్లాడటం. మన వైజాగ్ కూడా ఆయన ఊరు అనకాపల్లి, సో తీసుకెళ్ళటం చేయటం ఇలా. అంటే బడ్జెట్ అయితే అవ్వలేదు, కొంతవరకు కొంత క్రాస్ అయింది. కాకపోతే హిస్ థింగ్స్ ఏంటంటే అందరు షేర్ బేసిస్లా ఉంది. అందరు మిగతా వాళ్ళు కార్తిక్ కానీ లేదంటే మన నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ ప్యాషన్తో చేశారు. ఎండ్ ఆఫ్ ద డే మనీ కదా, అవి కూడా షేర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో దట్స్ హౌ వి ఫినిష్ ద ఫిలిం. అండ్ నేను కూడా డబ్బులు ఏమి 2 years కష్టపడినా ఇది నాకు ప్యాషన్ లాగా చేసుకుని ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మనీ. సో ఇంకొక ఫిలిం చేద్దాం అన్నారు అంతే.